భూమికి సంబంధించి లేదా జీవజాలానికి సంబంధించి నాసా అద్భుతమైనటువంటి పరిశోధన ఇది. భూమి మీద జీవజాల ఉద్భవానికి అంతరిక్ష నుంచి వచ్చి పడిన గ్రహ శకలాలే కారణమనే సిద్ధాంతాన్ని నిజం చేస్తున్న కొన్ని శకలాల నమూనాల్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సేకరించిందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఈ శకలాల ఉపరితలం మీద పైన కనుగొన్న లవణ అవశేషాలు ఆ గ్రహ శకలం ఒకప్పుడు పూర్తిగా జలమయమై ఉండేదని సూచిస్తున్నాయని చెప్పారు. భూమి మీద జీవ ఆవిర్భావానికి అంతరిక్ష నుంచి రాలిన గ్రహ శకలాలే కారణమనేందుకు ఇంతకన్నా బలమైన సాక్ష్యం గతంలో ఎన్నడూ లభ్యం కాలేదు. నాసా ప్రయోగించినటువంటి ఒసైరిస్ రెక్స్ వ్యోమనౌక బెన్ను అనే గ్రహశాఖల నుంచి 122 గ్రాముల దుమ్మురాళ్లు సేకరించి వాటిని ఒక ప్రత్యేక క్యానిస్టర్ సాయంతో అమెరికాలోని ఉటా ఎడారిలో 2023లో జారవిడిచింది. బెన్ను నుంచి అందిన నల్లటి రేణువులు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం సౌరమండలం ఆవిర్భవించే సమయంలో ఏర్పడ్డవని భావిస్తున్నారు. అతి తక్కువ పరిమాణంలో ఉన్నటువంటి అంతరిక్ష రేణువుల మీద సోడియం అధికంగా ఉన్న ఖనిజ అవశేషాలు, అమైనో యాసిడ్లు, అమోనియా రూపంలో నత్రజని జీవజన్యు సంకేతావళికి ఉన్నట్టు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. అంతరిక్ష రేణువులు కాలిఫోర్నియా రాష్ట్రంలోని మొజావే ఎడారిలో, సహారా ఎడారిలో ఉన్న సరస్సుల అడుగున సాధారణంగా ఉండే పదార్థాల తరహాలోని రసాయన పదార్థ నిర్మాణం కలిగి ఉన్నాయి. అంతరిక్షంలోని గ్రహశాఖల నుంచే నమూనాలు సేకరించినందువల్లనే వాటిపై పేర్కొన్న రసాయనాలు అలాగే నిలిచి ఉండి పరిశోధనకు ఉపయోగపడ్డాయని నాసా శాస్త్రవేత్త డానియల్ గ్లావిస్ చెప్తున్నారు.